టీడీపీ వాళ్ళ సోషల్ మీడియాలో ఎంత డబల్ గేమ్ ఆడుతున్నారంటే 3 విషయాల్లో వీళ్ళు డబల్ గేమ్ ఆడుతున్నారు. నెంబర్ 1, ఈ వాలంటీర్లకు సంబంధించి పెన్షన్స్ వాలంటీర్ల ద్వారా మీరు పెన్షన్ ఇవ్వడానికి లేదని చెప్పి వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసింది వీళ్ళే. ఎలక్షన్ కమిషన్ మీరు వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు అని చెప్పేసి ఆ నోటీస్ ఇప్పించింది వీళ్ళే. సో ఇప్పుడు అక్కడి నుంచి నోటీస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాలంటీర్ సిస్టాన్ని హోల్డ్లో పెట్టి వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళ లిస్టులు తీసుకొని వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి ఎలాగూ టైం పడుతుంది. ఓకే, ఒకటి వీళ్ళే చేసి ఇప్పుడు వాళ్ళు ఏమి ప్రచారం చేస్తున్నారు, ఇది ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి జగన్ డబ్బులు ఇట్లేదు, అది కాదు కదా. నువ్వు సిస్టాన్ని మార్చేసావు, ఉన్న వెహికల్ని పడగొట్టావు. ఆ వెహికల్ కొత్త వెహికల్ సృష్టించాలి, కొత్త వెహికల్ తీసుకురావాలి, కొత్త వెహికల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. సిస్టాన్ని డిస్మాంటిల్ చేసి నువ్వు ఆ సిస్టాన్ని మళ్ళీ కొత్త సిస్టమ్ పెట్టడానికి కొద్ది టైం పడుద్ది. బట్ వీళ్ళే పడగొట్టి వీళ్ళే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ఒకటి. రెండోది, ఖజానాలో ట్విట్టర్లో విపరీతమైనటువంటి సోషల్ మీడియాలో విపరీతంగా ఇంకొకటి ట్రెండింగ్ చేస్తున్నారు. ఏంటంటే అవినాష్ రెడ్డి గారి కంపెనీకి, బొగ్గటి రాజేంద్రనాథ్ గారి కంపెనీకి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీకి 13,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళు బిల్లుల రూపంలో. 13,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు బిల్లుల రూపంలో. అందుకని ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఇట్లేదు. ఇది కొత్తది సృష్టించి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది సృష్టించింది కూడా వీళ్ళే అంటే ఏప్రిల్ 1 లోపు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. మనందరికీ తెలుసు ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 31వ తారీఖున ఎండ్ అయ్యింది. మార్చి 31 తర్వాత లెక్కలన్నీ క్లోజ్ చేయాలి. ఏప్రిల్ 1 నుంచి కొత్త లెక్కలు మొదలెట్టాలి. ఓకే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి జనరల్గా బిల్స్ క్లియర్ చేయమని కాంట్రాక్టర్స్ కొద్దిగా ఒత్తిడి చేస్తారు, ప్రెజర్ పెడతారు బిల్స్ క్లియర్ చేయమని. ఈ ప్రెజర్ పెట్టే భాగంలో తెలుగుదేశం వాళ్ళు వెనక ఉండి మొన్న కాంట్రాక్టర్లు గొడవ చేసి ధర్నా చేశారు. ఏమని, మా బిల్లులు మాకు క్లియర్ చేయండి, మీరు క్లియర్ చేయట్లేదని. వీళ్ళే కాంట్రాక్టర్ల వెనక కూడా మళ్ళీ టీడీపీ వాళ్ళే ఉండి వీళ్ళే ధర్నాలు చేసి వీళ్ళే బిల్స్ క్లియర్ చేయమని గొడవ చేస్తే అక్కడ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా సరే కొన్ని బిల్స్ క్లియర్ చేశారు వాళ్ళు. కాంట్రాక్టర్లు ధర్నా చేస్తుంటే కొన్ని బిల్స్ క్లియర్ చేశారు. కొన్ని బిల్స్ క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇదిగో చూడండి పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక కాంట్రాక్టర్ రెచ్చగొట్టింది తెలుగుదేశం వాళ్ళే, వాళ్ళు వచ్చి ధర్నా చేసింది తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టే. ఇప్పుడు వాళ్ళు గొడవ చేస్తున్నారని కొన్ని బిల్స్ క్లియర్ చేస్తే ఇదిగో పెన్షన్ ఇవ్వకుండా బిల్స్ క్లియర్ చేస్తారని ఇంత డబల్ గేమ్. ఏదైనా సరే టెన్షన్ క్రియేట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో టెన్షన్ క్రియేట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ప్లానింగ్ ఇదంతా. ఇదే విషయం ఆరోగ్యశ్రీలో కూడా జరిగింది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన కొన్ని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదో మీ ఆరోగ్యశ్రీ మా హాస్పిటల్లో మేము ఇవ్వము, మాకు బిల్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ అని కొంతమంది పేషెంట్లకి ఆరోగ్యశ్రీ నిరాకరిస్తున్నారు కొన్ని హాస్పిటల్స్. ఎక్కడెక్కడైతే ఆరోగ్యశ్రీ నిరాకరిస్తున్నారో హాస్పిటల్లో ఈ రోగం ఆరోగ్యశ్రీ కింద రాదు, మేము మీకు ఆరోగ్యశ్రీ ఇవ్వమని ఏదైతే వాళ్ళు ఎక్కడెక్కడైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ బ్యాక్ డప్ బై తెలుగుదేశం హాస్పిటల్లో అనమాట. వాళ్ళు ఏమన్నా పేషెంట్లని ఇబ్బంది పెడతారు, మేము ఆరోగ్యశ్రీ మేము చెయ్యము, మాకు బిల్లులు ఇవ్వలేదు అని గవర్నమెంట్ మీద వ్యతిరేక క్రియేట్ చేయటం వీళ్ళే చేసి మళ్ళీ అక్కడ ఆరోగ్యశ్రీ ఎక్కడైనా 1-2 ఫెయిల్ అయితే ఇది ఆరోగ్యశ్రీ వేస్ట్, ఆరోగ్యశ్రీ ఇవ్వలేదు. సో వీళ్ళే చేసి ఇదంతా కూడా డబుల్ గేమ్ ఆడుతుంది తెలుగుదేశం తరపు నుంచి, సోషల్ మీడియా తరపు నుంచి. ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళే రెచ్చగొట్టి చేసిన తర్వాత మేం చేయలేదని వాళ్ళే డబుల్ గేమ్ ఆడుతున్నారు అనమాట. అది జరుగుతుంది, ప్రజలు గమనించాలని కోరిక.